మనలో చాలామంది చావంటే భయపడతారు. చావంటే మనకి భరించలేనంత భయం. కనుక ఆ యమదూతలు మత్తుమంతు లాంటిది ఇచ్చి మన బయటికి లాగేస్తున్నారు. వారు ఆ సమయంలో మత్తుమందు ఇవ్వబట్టి మనం బతికిపోతున్నాం కానీ, లేకపోతే నిజంగా చచ్చి ఉండేవాళ్ళం అనుకుంటాం. నిజం చెప్పాలంటే సరైన రాజయోగి శరీరం విడిచిపెడతాడు కానీ చనిపోడు. శరీరం తానుగా విడిచిపెడతాడు కానీ చనిపోడు. పండిన పండు చెట్టు నుండి చిత్రంగా రాలినట్టు వయసుతో పండిన శరీరం ఆ యోగి నుండి చిత్రంగా రాలి పడిపోతుంది. అలా పడిపోతున్నప్పుడు యోగస్థితిలో ఉన్న అతడికి ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసవిలో హిమాలయాలపై కూర్చుంటే ఎలా ఉంటుంది అంత హాయిగా ఉంటుంది ఆ యోగికి. ఆ హాయి అనుభవించిన వారికే తెలుస్తుంది. చనిపోయిన తర్వాత జీవి ఎలా ఉంటాడు, ఏమైపోతాడు అన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. చాలా ఆసక్తిగా కూడా ఇవన్నీ తెలుసుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. చనిపోయిన వాడికి కొంతసేపటి వరకు తాను చనిపోయినట్టు కూడా తెలియదు. తనకు శరీరం ఉందనే అనుకుంటాడు. అనుకోకుండా క్రిందకు చూసేటప్పటికీ తన శరీరం చుట్టూ బంధువులంతా చేరి దుఃఖించడం కనిపిస్తుంది. అప్పటికి వస్తుంది అతనికి అనుమానం, ఏమిట్రా మనం చచ్చిపోయామా అని. ఇంతలో వాడికి మామూలుగా కాఫీ త్రాగే వేళ అయిందనుకోండి, అడగడానికి తాగడానికి నోరుండదు కదా. మరి తలనొప్పితో వాడు పడే బాధ అంతా ఇంత కాదు. నోరు లేని వాడికి తల లేకుండా లేదు కదా. మరి తలనొప్పి ఎలా వచ్చిందని మీరు అడగవచ్చు. మనం శరీరంలో ఉన్నప్పుడు కూడా బాధను అనుభవించేది మనసే కానీ ఈ భౌతిక శరీరం కాదు. అలాగే తానెక్కడో దాచిపెట్టిన డబ్బు గురించి కానీ, రావలసిన పెద్ద బాకీల గురించి కానీ కొడుకులతో చెప్పకుండా చచ్చిపోయాడు అనుకోండి, చెప్పాలన్న భావన తపన విపరీతంగా ఉంటుంది కానీ చెప్పడానికి మరి నోరు లేదు. కనపడేందుకు రుపు లేదు. తనకు తన కొడుకు కనపడుతుంటాడు కానీ తన కొడుకు తనని చూడలేడు. అప్పుడు ఆ జీవి పడే బాధ అంతా ఇంత కాదు. ఆ బాధ కన్నా నరకం ఇంకేముంటుందో చెప్పండి. ఇలాంటి బాధలు పడి పడి చివరికి విరక్తి చేసుకుని జీవి మిగిలిన ప్రయాణం ప్రారంభిస్తుంది. యోగి అయితే ఇతనికి ఇలాంటి బంధాలు ఏమీ ఉండవు. కనుక శరీరాన్ని విడిచిన మరుక్షణంలోనే తన తదుపరి కార్యక్రమంలో నిమగ్నుడైపోతాడు. ఎంత బాగా చెప్తున్నారు నిజంగా.